హలో! లాస్ట్ క్లాస్‌లో మనం శాతవాహనుల యొక్క జన్మస్థలం స్టార్ట్ చేసుకున్నాము. అందుట్లో మనం ఫస్ట్‌ది ఆంధ్రావాదం చూసుకున్నాము. ఆంధ్రావాదం అంటే ఆంధ్రులు శాతవాహనుల జన్మస్థలం ఆంధ్రదేశం అని చెప్తున్నారు. వీటికి వారిచ్చిన ఆధారాలు ఏంటో చూస్తున్నాము. అయితే ఫస్ట్ మనం నిన్న చెప్పుకున్నాం హెచ్‌సి రాయచౌధురి. ఈయనేం చెప్పాడు? శరివన జాతకంలో ఏమనుంది? తేలివాహన నది అలాగే ఆంధ్రా నగరం అని ఉంది. ఈ తేలివాహన నది కృష్ణా నది అని అంటాడు. అలాగే ఆంధ్ర నగరం అంటే ఈ కృష్ణా నదికి సమీపంలో ఉన్న విజయవాడ అని మనకి చెప్తాడు. అలాగే ఈయన ఇంకా ఏమంటాడంటే పురాణాస్ని సోర్స్గా తీసుకుని అంటే ఆధారంగా తీసుకుని ఏం చెప్తాడంటే పురాణాలు యాక్చువల్లీ మన హిస్టరీ చూసుకుంటే శాతవాహనులు 24th కింగ్ నుంచి 30th కింగ్ వరకు శాతవాహన రాజ్యాన్ని ఆంధ్రదేశం నుంచే రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ బిట్వీన్లో ఉన్న 27th కింగ్ నిన్న చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ పురాణాలు అనేవి కంపోజ్ చేయబడ్డాయి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో పురాణాలని కంపోజ్ చేశారు అంటే ఈయన వాటిని ఎంకరేజ్ చేసినట్టే కదా, సపోర్ట్ చేసినట్టే కదా. కాబట్టి ఈయన పురాణాస్లో శాతవాహనుల యొక్క హిస్టరీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా శాతవాహనులు, శాతకర్ణి ఇలాంటి పదాలు కాకుండా మనకి ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు ఈ పదాలతో మనకు కనిపిస్తుంది అన్నమాట. కానీ వీరి యొక్క కింగ్స్ చూసుకున్నా, వీరి యొక్క పరిపాలనా కాలం చూసుకున్నా మనకి శాతవాహనుల యొక్క కింగ్స్తో వారి టైం పీరియడ్తో మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో శాతవాహనులు ఈ పురాణాల్లో మెన్షన్ చేసిన రాజు పేర్లు ఒకటే కూడా అయి ఉండడం వల్ల ఈ పురాణాల్లో మెన్షన్ చేసి ఉన్న ఆంధ్రభృత్యులు, ఆంధ్రులు అనేవారు శాతవాహనులే అని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే హెచ్‌సి రాయచౌధురి. సో కాబట్టి వీరి జన్మస్థలం, శాతవాహనుల యొక్క జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఆంధ్రదేశం అని చెప్తాడనమాట హెచ్‌సి రాయచౌధురి. గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్గా వెళ్తున్నానంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకొక పర్సన్ చూసుకున్నాం. ఇంకొక పర్సన్ వచ్చి బండార్కర్. ఈయన ఏం చెప్తాడంటే శరివన జాతకం కదా ఉంది కదా, శరివన దీంట్లో ఈ తేలివాహన నది ఆంధ్ర నగరం ఏ ప్రాంతాలు అంటారంటే మహానదికి ఉపనది అయిన తేల్ రివరు ఈ తేలివాహన నది. ఈ తేల్ రివర్కి దక్షిణం వైపు సౌత్గా ఉన్న ప్లేసే ఆంధ్ర నగరం అని అంటాడనమాట. ఈ తేల్ రివర్కి దక్షిణం వైపు ఉన్నది ప్రజెంట్ ఏపీ. సో ఈయన ఏమంటాడంటే ఆంధ్ర నగరం అని అంటాడు. అలాగే ఈయన పురాణాలని ఆధారంగా తీసుకుంటాడు. ఇంకొకసారి ఫస్ట్ శరివన జాతకం ప్రకారం, నెక్స్ట్ పురాణాల ప్రకారం. ఈ పురాణాల ప్రకారం ఏమంటాడంటే పురాణాల్లో ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అనే పదాలు కనిపిస్తాయి అని అంటాడు. అంటే దీనికి మీనింగ్ ఈయన ఏం చెప్తాడంటే రెండు రకాలుగా చెప్తాడు. భృత్యులుగా, మీకు ఇది కొంచెం
క్లారిటీ మిస్ అయినా ఈ పార్ట్లో మీనింగ్కి క్లారిటీ మిస్ అయినా నేను సమ్మరీ ఇచ్చేస్తాను లాస్ట్లో చూడండి. మృత్యులుగా ఉన్న ఆంధ్రులు అంటాడు. ఇక్కడ చూడండి, మృత్యులు అంటే సామంతులు అని. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మృత్యులు అంటే సామంతులు అని. అంటే మృత్యులుగా ఉన్న సామంతులు అంటే మృత్యులుగా ఉన్న ఆంధ్రులు అంటే ఆంధ్రులు అనేవారు, ఆంధ్రులు అనే జాతి వారు సామంతులుగా ఉన్నారు. ఇది ఒక థియరీ చెప్తాడు ఈయన. రెండో థియరీ ఇంకోటి ఏం చెప్తాడంటే, ఆంధ్రులకు మృత్యువులుగా ఉన్నారు. సో ఈ ఆంధ్ర మృత్యువులు అన్న దానికి ఈయన 2 మీనింగ్స్ తీసుకొచ్చాడు. అయితే ఇది అయి ఉండొచ్చు, లేదంటే ఇది అయి ఉండొచ్చు అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ మనం ఈయన ఏమంటాడు, ఆంధ్రులే మృత్యువులుగా ఉండవచ్చు అని చెప్తాడు ఒకటి. రెండు, ఆంధ్ర పీపుల్కి మృత్యువులుగా అంటే సామంతులుగా ఉండి ఉండవచ్చు అని చెప్తాడనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈయన ఇచ్చిన డెఫినేషన్ అది అస్సలు ఇంపార్టెంట్ కాదు. మీకు ఒక క్లారిటీ ఉంటుందేమో అని చెప్పాను, బట్ నేను సమ్మరైజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో ఈ మీనింగ్ నేను దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తాడంటే, 1 minute. ఏం చెప్తాడంటే, శాతవాహనులకి ఆంధ్రులు మృత్యువులుగా ఉండి ఉండవచ్చు అంటే ఉన్నారు అని ఈయన చెప్పిన థియరీ అండి. ఇది ఎవరు, భండార్కర్ చెప్పిన థియరీ. శాతవాహనులకి ఆంధ్రులు అనే జాతి వారు మృత్యువులు అనంటే సామంతులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఓకేనా. కానీ హెచ్సి రాయ్ చౌదరి ఏం చెప్తాడు, ఈ పురాణాలు అనేవి మన 27th కింగ్ కాలంలో కంపోజ్ చేయబడినాయి కాబట్టి అక్కడ 30 రాజులే ఉన్నారు, ఇక్కడ 30 కింగ్సే ఉన్నారు. వారి పరిపాలనా కాలం కూడా దాదాపు 450 years ఉంది, వీళ్ళది కూడా అంతే ఉంది. కాబట్టి వీరి జన్మస్థలం, శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం అని అంటాడు. ఈయన ఏం చెప్తాడంటే, పురాణాల్లో ఆంధ్ర మృత్యువులు, ఇక్కడ కింగ్స్ని ఇయర్ని మెన్షన్ చేశాడండి. ఎవరు, మన రాయ్ చౌదరి గారు. ఇక్కడ భండార్కర్ గారు ఏం చెప్తారంటే, పదాల్ని ఆంధ్రులు, ఆంధ్ర మృత్యువులు అనే పదాన్ని అర్థం ఈయన డిరైవ్ చేసి, ఒక మీనింగ్ని ఈయన డిరైవ్ చేసి, దానికి ఈయన ఏం చెప్తాడంటే, శాతవాహనులకి ఆంధ్రులు అనేవారు సామంతులుగా అంటే మృత్యువులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. కానీ ఈయన కూడా ఏం చెప్తున్నాడు, వారి జన్మస్థలం కూడా ఏపీనే అని చెప్తున్నాడు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న క్లాస్లో ఆంధ్రదేశాన్ని ఏ హిస్టారియన్స్ శాతవాహనుల యొక్క జన్మస్థలం అని చెప్పారంటే, బర్జెస్, బార్నెట్, అలాగే విఏ స్మిత్, నెక్స్ట్ వచ్చి ఈజే ర్యాప్సన్, 4th one. ఈజే గుర్తుపెట్టుకోవాలి, మీకు డెఫినెట్గా అడుగుతాడు. వీళ్ళ అభిప్రాయాన్ని అంగీకరించిన ఏపీ హిస్టారియన్స్ ఎవరు అంటే, మారేమండ రామారావు గారు ఒకటి, గుత్తి వెంకట్రావు గారు 2, 3 ఆయన నీలటూరి వెంకటరమణయ్య. మీరు నోట్స్లో ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. మనం టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి, ఆల్రెడీ కవర్ చేసేసిన ప్లేసెసే కాబట్టి నేను
స్లోగా లాగుతున్నాను. నెక్స్ట్ అలాగే వీరితో పాటు వీరితో పాటు వీరితో పాటు మనకి హెచ్సి రాయచౌదరి గారు, భండార్కర్ గారు కూడా చెప్తారనమాట. శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం అని చెప్పి. నెక్స్ట్ ఎగైనెస్ట్ ఎవరో ఉన్నారో చూద్దాం. అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం కాదు అని అనుకున్న వారు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి. శ్రీనివాస శాస్త్రి. సో ఈయన ఏమంటాడంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం కాదు అని అంటాడు. ఎందుకు కాదు అంటే ఈయనిచ్చిన వాదన ఏంటి అంటే ఆంధ్రులు తెలుగు లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు, కానీ శాతవాహనులు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో ప్రాకృత భాషని ఉపయోగించారు. కాబట్టి ఆంధ్రులు ఆంధ్రదేశం శాతవాహనుల యొక్క జన్మస్థలం కాదు అని చెప్తారన్నమాట. వీరు ఆంధ్రదేశానికి సంబంధించిన వారు కారు అని మనకి ఎవరు అగైనెస్ట్ థియరీ ఇస్తారు అంటే శ్రీనివాస శాస్త్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అగైనెస్ట్ ఇచ్చింది ఈయనే కాబట్టి. నెక్స్ట్ ఇక్కడతో మనకి ఏపీ థియరీ అయిపోయింది, ఏపీ వాదం అయిపోయింది. నెక్స్ట్ కర్ణాటక వాదంకి వెళ్దాం. వారు ఏమంటారో చూద్దాం. కర్ణాటక. నేను చెప్పే టాపిక్స్ మీకు బుక్స్లో ఉంటాయి, కానీ మీరు మీ సొంతంగా చదువుకుంటే మీకు డెఫినెట్గా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అర్థం కాదు. నేను చాలామందిని చూసాను కాబట్టి మీకు ఒక సింప్లిఫైడ్ మేనర్లో నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి. సో కర్ణాటక థియరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇది ఆల్రెడీ గ్రూప్ 2 2012లో అడిగిన క్వశ్చన్. గ్రూప్ 2 2012 కాదు, రిపీటెడ్గా అడుగుతున్న పర్సన్ ఈయన. వచ్చి వివి సుత్తాంకర్. వినే ఉంటారు మీరు, ఏపీ హిస్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ శాతవాహన టాపిక్లో వివి సుత్తాంకర్ అనే పర్సన్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఈయన ప్రకారం శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటి అని అంటే కర్ణాటక అనేది శాతవాహనుల యొక్క బర్త్ ప్లేస్, జన్మస్థలం అని అంటాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇచ్చిన వాదన ఏంటి, ఏ ఆధారాలుగా ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని అన్నాడు అంటే సోర్సెస్ ఏంటి అంటే నెంబర్ 1 ఆధారాలు ఏంటి అంటే మేకధోని శాసనం లేదా ఇన్స్క్రిప్షన్. సెకండ్ది హిరణి గల్లి ఇన్స్క్రిప్షన్. సో ఈ 2 శాసనాలు ఆధారంగా చేసుకుని మన సుత్తాంకర్ ఏమని చెప్తారంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని చెప్తారన్నమాట. సో అసలు ఈ మేకధోని శాసనంలో ఏముంది, ఈ హిరణగల్లి శాసనంలో ఏముంది, ఈయన ఏ పార్ట్స్ని ఆధారంగా తీసుకుని శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అంటున్నాడో ఒక్కసారి చూద్దాం. చూడండి. ఫస్ట్ మేకధోని శాసనం. సో మేకధోని శాసనం ఇది ఎక్కడ ఉంది, ఈ శాసనం ఎక్కడ ఉంది అంటే బళ్ళారి డిస్టిక్లో ఉందన్నమాట. సో మనకి బళ్ళారి డిస్టిక్లో బయటపడింది. ఈ శాసనం ఏపించిన వారు ఎవరు అంటే లాస్ట్ 30th కింగ్ అయిన 3rd పుల్మావి, 3వ పుల్మావి అన్నమాట. సో ఈ శాసనంలో ఏమని రాయబడింది, మెన్షన్ చేయబడింది అని అంటే ఏమని మెన్షన్ ఉందంటే, ఒకటి
శాతవాహని హార. శాతవాహని హార. సెకండ్ది శాతవాహని రట్ట. సో లాస్ట్లో ఒకసారి చూడండి, స్ట్రెస్ చేస్తున్నాను, హార రట్ట. అంటే వీటికి అర్థాలు ఏంటి అంటే, ఇది చూడండి, దీన్ని డివైడ్ చేద్దాం. శాతవాహన, ఈయనిచ్చిన డిస్క్రిప్షన్ ఇలా ఉంది, ఆహారం. సో దీన్ని చూడండి, శాతవాహన రట్టము. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటో చూద్దాం. ఈ రట్టము అంటే ప్రాకృత పదం అన్నమాట, ప్రాకృత వర్డ్ ఇది. దీనికి సాంస్క్రిట్ వర్డ్ ఏంటంటే, సాంస్క్రిట్ పదం ఏంటంటే రాష్ట్రము. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏంటని, స్టేట్ అని. మనం ఇప్పుడు స్టేట్సే కదా రాష్ట్రాలు అనేవి. సో ఇక్కడ ఆహారం అనన్న స్టేట్ అని. ఓకే, అయితే ఈయన ఏం చెప్తాడంటే, ఈయన కాదు జనరల్గా కూడా శాతవాహన డైనస్టీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాతవాహన రాజ్యం అనుకుందాం, రాజ్యం. సో ఈ శాతవాహన రాజ్యంలో మనకి ఎలా డివైడ్ చేసి ఉంటుందంటే, పరిపాలనా సౌలభ్యం కొరకు దీన్ని ఏం చేస్తారంటే, శాతవాహన కింగ్డమ్ని రాష్ట్రాలుగా డివైడ్ చేస్తారనమాట. ఓకేనా, డివైడ్ చేసి, ఇవన్నీ రాష్ట్రాలండి, డివైడ్ చేసి వీరు ఏమని పిలిచారు, రాష్ట్రం అని పిలవాలి ఆ కాలంలో, ఆహారం. ఓకేనా, ఎగ్జామ్లో అడుగుతాడు ఆహారాలు. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే, శాతవాహనుల యొక్క కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఫస్ట్ కింగ్డమ్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఆహారం వచ్చింది అనమాట. ఓకేనా, ఇది. అయితే ఫస్ట్ రాజ్యాన్ని అంతా, కింగ్డమ్ అంతా ఏం చేశారు, కొన్ని ఆహారాలుగా డివైడ్ చేశారు. ఈ ఆహారాలే రాష్ట్రాలు. ఓకేనా, వారి కాలంలో రాష్ట్రాలని ఆహారాలు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆహారాలు అని పిలిచేవారు అన్నమాట. ఓకేనా, ఈ ఆహారాల్ని నెక్స్ట్ మళ్ళీ ఎలా డివైడ్ చేశారంటే, విషయాలు. అంటే మళ్ళీ ఈ పార్ట్ తీసుకోండి, ఇది ఒక ఆహారం అనుకుందాం, మళ్ళీ దీన్ని విషయాలుగా కింద డివైడ్ చేశారనమాట. ఇప్పుడు ఇదేమైంది, ఒక విషయం. ఓకేనా, ఇది ఒక విషయం. తర్వాత ఈ విషయాల్ని మళ్ళీ గ్రామాలు. సో మీకు అర్థమైందా, ఇది వారి యొక్క పరిపాలన సౌలభ్యం కోసం, వాళ్ళు అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు డివైడ్ చేసుకున్న టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ అన్నమాట. సో ఈ విషయాలు మళ్ళీ ఎలా డివైడ్ అయినాయి, గ్రామాలుగా డివైడ్ అయినాయి. ఇది గ్రామం, ఇది ఒక విలేజ్. ఓకేనా, ఇది. అయితే శాతవాహనుల కాలంలో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, గ్రామాలు అనేది లాస్ట్ టెరిటరీ. ఓకేనా, ఇదే కదా. ఓకేనా, ఇదన్నమాట విషయం. అంటే మనం ప్రజెంట్ డేస్లో ఎలా అనుకోవచ్చు అంటే, ఒక డిస్టిక్ కింద అనుకోవచ్చు. ఆహారం అంటే ప్రజెంట్ డేస్లో ఒక స్టేట్ కింద అనుకోవచ్చు అనమాట. అయితే ఈ హెచ్సి రాయ్ చౌదరి ఏమని అంటాడంటే,
కర్ణాటక జన్మస్థలం శాతవాహనులది ఎందుకు అయ్యింది అని అంటే ఈయన ఏం చెప్తాడు, ఆ మేకధోని శాసనంలో ఏమని రాసింది, శాతవాహని హార, శాతవాహని రట్ట అని మెన్షన్ చేసింది కాబట్టి, అంటే ఈ మేకధోని అనే ప్రాంతాన్ని శాతవాహని హార, శాతవాహని రట్ట అని సంబోధించబడింది కాబట్టి ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని ఈయన అంటాడు. ఇది ఒక ఆధారం ఆయన చూపించింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ హిరణ్యగల్లి శాసనం. హిరణ్యగల్లి. సో ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటో చూద్దాం. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ శాసనం వచ్చి. ఈ శాసనం ఎవరు వేయించారంటే ప్రాచీన పల్లవుడు, ప్రాచీన పల్లవ రాజు, గొప్ప రాజు ఒకడు ఉంటాడు. ఆయన పేరు శివస్కందవర్మ. శివస్కందవర్మ. ఈయన ఈ హిరణ్యగల్లి శాసనాన్ని వేయించాడు. అలాగే ఈయన వేయించిన ఇంకొక ఇంపార్టెంట్ శాసనం ఏంటి అని అంటే మైదవోలు శాసనం. మైదవోలు శాసనం. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ శాసనాన్ని ఈ శివస్కందవర్మ ఎందుకు వేయించాడంటే ఈయన, ఇది కూడా మనకి బళ్ళారి డిస్టిక్లోనే ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈయన ఎందుకు వేయించాడంటే ఈయన కర్ణాటక పైన విజయాన్ని సాధిస్తాడనమాట. సో దానికి గుర్తుగా, దానికి మెమోరియల్గా ఈ శాసనాన్ని ఈయన వేయించాడు. ఓకేనా. అసలు ఈ ప్రాచీన పల్లవులు ఎవరు అనేది ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, చూడండి. ప్రాచీన పల్లవులు ఎవరు అనేది చూద్దాం. అసలు పల్లవ అన్నదానికి మీనింగ్ ఏంటి, దొంగ అని. ఓకేనా, దొంగ అని. అయితే ఈ ప్రాచీన పల్లవులు అంటే, ఈ ప్రాచీన పల్లవులు ఎందుకు వీళ్ళకి ఈ పల్లవ అనే పేరు వచ్చిందో చూద్దామండి. ఈ ప్రాచీన పల్లవులు ఏం చేస్తారంటే, వీళ్ళు స్థానికులు తమిళనాడు కాదండి, వీళ్ళు స్థానికులు తమిళనాడు వారు కాదు. వీళ్ళు ఎక్కడ వారంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ప్రాపర్ నేటివ్ ప్లేస్ ఎక్కడ వీళ్ళది, ప్రాచీన పల్లవులది ఆంధ్రదేశం అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రాచీన పల్లవులు ఆంధ్రదేశంలో ఉండేవాళ్ళు. వీళ్ళు తమిళనాడుని దండెత్తుతారనమాట, ఇన్వేడ్ చేస్తారు. సో ఇన్వేడ్ చేయడం వల్ల పల్లవులు వీళ్ళని ఏమని పిలిచారు, తమిళనాడు పీపుల్, అక్కడ తమిళియన్ పీపుల్ ఏమని పిలిచారంటే వీళ్ళని పల్లవాస్ అని పిలిచారన్నమాట. పల్లవులు అంటే మీనింగ్ దొంగలు అని పిలిచారనమాట. సో వీరికి ఆ పేరు ప్రాచీన పల్లవ అని వచ్చింది, పల్లవులు అని వచ్చింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. సో వీళ్ళు ఏపీ పీపుల్ అని చెప్పుకున్నాము, తమిళనాడుని ఆక్రమించి అక్కడ తమిళియన్స్ ఏమని సంబోధించారు వీళ్ళని అని అంటే దొంగలు, అంటే పల్లవాస్ అని చెప్పడం ద్వారా వీళ్ళకి ప్రాచీన పల్లవులు అనే పేరు వచ్చింది. కానీ మనం ప్రాచీన పల్లవులు అని ఎందుకు అంటున్నామంటే, పల్లవుల్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నారనమాట. 3 టైప్స్ ఉన్నారు. వీరు ప్రాచీన పల్లవులు ఎందుకు అయ్యారు అని అంటే, వీరి నుంచి మిగతా 2 శాఖలు, సెక్ట్స్ అంటాము, వచ్చినాయి కాబట్టి వీళ్ళు ప్రాచీన పల్లవులు అయ్యారు. రిమైనింగ్ 2 ఎవరు అంటే, నెంబర్ 1 పాలక్కడ్ పల్లవులు, పల్లవాస్. ఇది మనం ప్రాచీన పల్లవుల టాపిక్ చూసుకున్నప్పుడు చూస్తాము కాబట్టి ఇక్కడ కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాం. మహాపల్లవాస్, వీరిని
నవీన పల్లవులు అని కూడా అంటాం. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, పాలక్కడ్ అంటే ఏ ప్రాంతము అంటే పులికాట్ అని. ఓకేనా? అయితే ఈ పులికాట్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అని అంటే తొండై మండలం అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ తొండై మండలం అంటే ఏ ప్రాంతం అంటే ఇది ఆంధ్ర అనుకున్నాము, అలాగే తమిళనాడు అని అనుకున్నాం. ఇది ఏపీ అండి, ఇది తమిళనాడు అని అనుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఇలా కట్ అవుతుందండి. ఏపీ తమిళనాడుకి రెండిట్లకి కట్ అవుతుంది. ఈ ఏరియా తొండై మండలం అని మనం అంటాం. ఓకేనా? ఇక్కడే మనకి ఈ పులికాట్ అనే ప్రాంతం ఉంటుంది. సో ఈ పులికాట్ లేదా పాలక్కడ్ పల్లవులు అని మనం అంటాం అన్నమాట. ఓకేనా? వీరు ఫస్ట్ ఈ పాలక్కడ్ పల్లవులు ఎవరి నుంచి ఎమర్జ్ అయ్యారు అని అంటే ఫస్ట్ వచ్చిన వారు పల్లవాస్, ప్రాచీన పల్లవాస్. వీరి నుంచి పుట్టిన వారే పాలక్కడ్ లేదా పులికాట్ పల్లవాస్ అని అంటాం. సరే, పులికాట్ అనము, అప్పుడు పాలక్కడ్ పల్లవలు అనేవాళ్ళం, కానీ పాలక్కడ్ అంటే పులికాట్ అని మీనింగ్ అన్నమాట. ఓకే, వీరి నుంచి వచ్చిన వారు మహాపల్లవాస్ లేదా నవీన పల్లవులు. ఓకే, మీకు ఒక క్లారిటీ ఉంటుందని నేను చెప్తున్నాను. బట్ ఈ టాపిక్ అంతా ఇప్పుడు శాతవాహనులకి రిలేటెడ్ కాదు, మనకి రిలేట్ అయ్యింది ఒకటి, అది హిరణగల్లి శాసనం. ఈ శాసనం వేపించిన వాడు శివ స్కంద వర్మ. ఈయన ప్రాచీన పల్లవ రాజు. ఓకే, ఇది మనకు కావాలి. ఇది ఎక్కడ ఉంది అంటే బళ్ళారి డిస్టిక్లో ఉంది. దీన్ని ఈయన ఎందుకు వేయించాడు అంటే విజయానికి గుర్తుగా ఈయన వేయించాడు. ఎవరిపై విజయం అని అంటే కర్ణాటకపై విజయం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో మనకి ఈ టాపిక్ మట్టికే మనకి ఈ శాతవాహనులు రిలేటెడ్ అన్నమాట. నేను ఇందాక చెప్పిందంతా పల్లవుల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఈ హిరణగల్లి శాసనాన్ని ఆధారంగా తీసుకుని మన వివి సుప్తాంకర్ ఏం చెప్తాడంటే మళ్ళీ సేమ్ ఇక్కడే అదే చెప్తాడు. ఇక్కడ కూడా హిరణగల్లి శాసనంలో కూడా ఈ శాతవాహని హార అనే పదము, అలాగే సెకండ్ది శాతవాహని రట్టం అనే పదాలు కనిపించినాయి. సో సేమ్ థియరీ, ఇందాక మేకధోని శాసనంకి ఏమని థియరీ చెప్పాడో ఇక్కడ కూడా సేమ్ థియరీ చెప్తాడనమాట. సో అందుకే కర్ణాటక అనేది శాతవాహనుల యొక్క జన్మస్థలం అయ్యింది అని చెప్తాడు. అయితే దీనికి అగైనెస్ట్ ఇది వీటిని నిజంగా హిరణగల్లి శాసనాన్ని మేఘధోని శాసనాన్ని తీసుకునే ఆధారంగా కర్ణాటకనే వీరి యొక్క జన్మస్థలం అని మనం నిర్ధారించవచ్చా అంటే కొంతమంది ఏం చెప్తారంటే నో అని చెప్తారు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రదేశం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దీంట్లో కర్నూలు డిస్టిక్లో మనకి నందికొట్కూరు తాలూకా. ఓకే, సాతాను, ఇక్కడ సాతాను కోట అనే ఒక ఊరు ఉందన్నమాట. ఇది ఒకటండి. సెకండ్ది వచ్చి మళ్ళీ కర్నూలు డిస్టిక్లోనే ఇంకొక ప్లేస్ ఉంది, అదోని తాలూకులో సాతనూరు అనే ఒక గ్రామం ఉంది. థర్డ్ వన్ వచ్చి గుంటూరు డిస్టిక్లో
ఇంకొక ప్లేస్ ఉంది. ఇది నరసరావుపేట తాలూకా. ఇక్కడ ఏంటంటే సత్తెనపల్లి అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది ఆంధ్ర అనుకుందాం. నెక్స్ట్ మహారాష్ట్రకి రండి. మహారాష్ట్రలో శాతవాహనుని శిఖరం అనేది ఒకటి ఉంది. ఎక్కడ అంటే పరిజగడ ప్రాంతంలో ఉందన్నమాట. సో ఇక్కడ కామన్ వర్డ్స్ మనం చూస్తే ఈ వర్డ్ సాతానుకోట, సాతనూరు, సత్తెనపల్లి, ఈ శాతవాహని శిఖరం అనే ప్రాంతాలు చూస్తే కామన్గా ఎలా ఉన్నాయి, మన శాతవాహనులకి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఓకే, సేమ్ శాతవాహన, సాతనుకోట, సాతనూరు ఇవన్నీ ఎలా ఉన్నాయండి, శాతవాహనులకి చాలా దగ్గరగా ఉన్నాయి నేమ్స్ అనేది. సో ఈ థియరీని బేస్ చేసుకుని మనం శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక కాదు అని చాలామంది చెప్తారనమాట. ఓకే, ఇప్పుడు ఏదో ఒక ఇన్స్క్రిప్షన్లో శాతవాహని హారం, శాతవాహని రట్ట అని ఉంటే వారి జన్మస్థలం అయిపోద్దా? అలాగే ఇక్కడ పేర్లే ఉన్నాయిగా, సాతానుకోట, సాతనూరు అని, ఇవి కూడా అయి ఉండొచ్చు అలా తీసుకుంటా అని వారు అంటారు. బట్ ఇక్కడ ఎవరు అథెంటికేటెడ్ సోర్స్ అని మనం అనుకోకూడదు. ఎవరు దేనిని సపోర్ట్ చేస్తున్నారు? వివి సుక్తాంకర్ అంటే కర్ణాటక అంటావు, భండార్కర్ అంటే ఏపీ అంటాము, రాయ్ చౌదరి అంటే ఏపీ అంటాం. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఓకే.